బీసీ రిజర్వేషన్ల బిల్లు అలాగే ఆమోదం అంశంపై టీవీ9 క్లియర్ పిక్చర్ ఇస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం రాజ్ భవన్ తీసుకోలేదు. ఇంకా పెండింగ్ లోనే బీసీ రిజర్వేషన్ బిల్లు అలాగే ఆర్డినెన్స్ ఉన్నట్టుగా మనకి లేటెస్ట్ అప్డేట్ వస్తోంది. కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం అంశంపై టీవీ9 ఇప్పుడు క్లారిటీ ఇస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటి వరకు రాజ్ భవన్ నుంచి ఎలాంటి నిర్ణయము రాలేదు. ఆ రెండు బిల్లులు అంటే బీసీ రిజర్వేషన్ బిల్ అలాగే ఆర్డినెన్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తోంది. కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం చెలరేగినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది? ఇంకా రాజ్ భవన్ నుంచి ఎలాంటి నిర్ణయము వెలువడకపోవడం వెనక కారణాలు ఏం కనిపిస్తున్నాయి? అలాగే రాంగ్ ఇన్ఫో బయటకు వచ్చిందా? యాక్చువల్గా ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి రాజ్ భవన్కి మధ్య జారీ అయిన ఒక మెమో వల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అంతా కూడా సర్క్యులేట్ అయ్యింది. ఇక్కడ ముఖ్యంగా ఈ మెమో ఇప్పుడు మనం చూపిస్తున్న మెమో, ఈ మెమో నా చేతిలో ఉన్న మెమో వల్ల ఇదంతా జరిగింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 50% క్యాప్ ఎత్తివేస్తున్నట్లు, అట్లాగే 42% రిజర్వేషన్లకు రాజ్ భవన్ ఓకే చెప్పినట్లు వచ్చిన వార్తలు, గెజిట్ నోటిఫికేషన్ గవర్నర్ ఆమోదం తెలుపుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదనేది రాజ్ భవన్ ధృవీకరించింది. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, గతంలో లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. అది పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన అంశం. దాంతోపాటు కొన్ని కొత్త మున్సిపాలిటీలను, జిన్నారంకు సంబంధించిన ఒక మున్సిపాలిటీ, ఇంకొన్ని కొత్త మున్సిపాలిటీలను మెదక్ జిల్లాకు సంబంధించి, అట్లాగే కొన్ని వరంగల్ జిల్లాకు సంబంధించి కొన్ని కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. సో ఆ మున్సిపాలిటీలకు సంబంధించి ఎప్పుడైనా కూడా ఒక గెజిట్ను జారీ చేయాల్సి ఉంటుంది, గెజిట్ను ప్రింట్ చేసి ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆల్రెడీ అది అసెంబ్లీలో ఆమోదం పొందింది కాబట్టి దాన్ని గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదించి, ఆ మున్సిపాలిటీల బిల్లును గవర్నర్ ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. సో అక్కడ ప్రభుత్వం పాపిరెడ్డి, సెక్రటరీ టు గవర్నమెంట్ లీగల్ అఫైర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్, న్యాయశాఖ సెక్రటరీ ఉన్న పాపిరెడ్డి నుంచి ఈ మెమో జారీ అయింది. దానికి సంబంధించే ఈ ప్రింటింగ్ గెజిట్ నోటిఫికేషన్ ప్రింట్ చేయడానికి ఆదేశాలు ఇస్తూ ఈ నోటిఫికేషన్, ఈ మెమో అనేది జారీ అయింది. సో ఇది చాలా వరకు కన్ఫ్యూజన్ రేపింది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది కేవలం బీసీ రిజర్వేషన్ల బిల్లుగానే చాలా వరకు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. 50% సీలింగ్ను ప్రభుత్వం ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు అనేది ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో దీనికి సంబంధించి ఇప్పుడైతే ఒక క్లారిటీ టీవీ9 ఇస్తుంది. క్లియర్గా కేవలం అమైన్మెంట్స్కి సంబంధించి ఏదైతే గవర్నర్కి పంపించారో దానికి నోటిఫికేషన్స్, అంటే గ్రామ పంచాయతీల విలీనం అట్లాగే కొత్త మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి మాత్రమే ఈ రెండు మెమోల విషయంలో ఎట్లాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదనేది రాజ్ భవన్ చెప్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్. సో బీసీ రిజర్వేషన్ సంబంధించి రాజ్ భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.